వారిద్దరూ సొంత అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. తల్లిదండ్రులు లేని వారికి వారే అమ్మ నాన్న. ఒకరిని విడిచి ఒకరు ఉండరు. పెళ్లిళ్ళు చేసుకుంటే విడిపోతామేమోనని అనే భయంతో పెళ్లికి కూడా దూరంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆస్తితో పాటు మంచి పేరు కూడా సంపాదించారు. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామ ప్రజలకు చేరువయ్యారు. కానీ తమ్ముడు చేసిన తప్పు వల్ల అన్నదమ్ములిద్దరూ కాశీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటా తమ్ముడు చేసిన తప్పు? అన్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెరుమల లోకినాథ్. మా అన్న పేరు పెరుమల లక్ష్మీనారాయణ. మాది నారాయణపురం, గుంటూరు మండలం, ఏలూరు జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నానండి. మేమిద్దరం సూసైడ్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు అండి. ఈ దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి దగ్గర 5-6 సంవత్సరాల నుంచి నన్ను అన్నీని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేశాడండి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మాకు సంబంధం లేని ఇల్లీగల్ వ్యవహారాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇరికిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాకుండా ఇతనికి తోడు కమ్ముల గోపి, కమ్ముల సాయితేజ, గుర్రం ప్రసాద్ వీళ్ళు నలుగురు కలిసి నన్ను మా అన్నయ్యని మానసికంగా హింసించి బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర 2-3 కోట్ల వరకు వసూలు చేశారండి. వాళ్ళ టార్చర్ భరించలేక 2024 ఏప్రిల్ నెలలో మేము ఇల్లు వదిలేసి వచ్చామండి. అయినా వాళ్ళు మమ్మల్ని మానసికంగా హింసించి మా పరువు అంతా తీసి మేము మా రిలేటివ్స్ దగ్గర అందరి వాళ్ళ దగ్గర మా గురించి చెడుగా మాట్లాడి మేము అన్న మాటలు కూడా అన్నట్టు కల్పించి మమ్మల్ని మానసికంగా చాలా హింసించారండి. ఈరోజు మేము ఇలా చనిపోదగ్గల కారణం దండు గోపాలకృష్ణరాజేనండి. దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి క్రికెట్ బుకీ అండి. అతని కింద దగ్గర 100-150 మంది క్రికెట్ బుకీలు ఉన్నారండి. ఈరోజు నేను మా అన్నయ్య ఇలా చేసుకుంటున్నానంటే దానికి కారణం దండు గోపాలకృష్ణరాజు అండి. దయచేసి పోలీసు వారు, కోర్టు వారు అతనికి తగిన శిక్ష పడేలాగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఏలూరు జిల్లా ఉంగటూరు మండలం నారాయణపురంకు చెందిన పెరుమాళ్ల లక్ష్మీనారాయణ, పెరుమాళ్ల వినోద్ కుమార్ ఇద్దరు సొంత అన్నదమ్ములు. 15 ఏళ్ల కిందట తండ్రి మరణిస్తే అమ్మే అన్ని తానే పెంచి పెద్ద చేసింది. అయితే సొంత కాలపై నిలబడాలనే తపనతో ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఫినాన్స్ వ్యాపారం చేసి కోట్లలో సంపాదించారు. అయితే 3 ఏళ్ల కిందట తల్లి తలలో గడ్డాయి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు రామలక్ష్మణుల్లా మెలిగేవారు. అయితే గత కొంతకాలంగా అన్నకు తెలియకుండా తమ్ముడు క్రికెట్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. అమాయకుడైన వినోద్ కుమార్ను బెట్టింగ్ రాయిళ్లు నిండా ముంచారు. 2-3 కోట్లకు పైగా వినోద్ నుంచి కొల్లగొట్టారు. అయితే అన్నకు ఆలస్యంగా విషయం తెలియడంతో తమ్ముణ్ణి ఎలాగైనా తప్పించాలని తాను బెట్టింగ్ భూతానికి చిక్కాడు. డబ్బు గుంజడం మరిగిన బెట్టింగ్ రాయిళ్లు అన్నదమ్ముల వద్దనున్న సొమ్మంతా లాగేశారు. దీంతో గత ఏప్రిల్లో ఇల్లు, ఊరు వదిలి పారిపోయారు అన్నదమ్ములిద్దరు. గ్రామంలో ఎవరికి ఆపద ఉన్నా ఆదుకునే అన్నదమ్ములు కనిపించకపోవడంతో స్థానికులు కలవరపడ్డారు. బంధువుల సాయంతో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో, గురువారం కాశీ నుంచి అన్నదమ్ములిద్దరూ ఆత్మహత్య చేసుకుంటున్నామని, వారి మృతికి బెట్టింగ్ రాయిళ్లు అయిన దండు గోపాలకృష్ణంరాజు, కుమ్మల గోపి, కుమ్మల సాయితేజ, గుర్రం ప్రసాద్ కారణమని వీడియో రికార్డ్ చేసి గ్రామస్తులకు పంపించారు. ముఖ్యంగా దండు గోపాలకృష్ణరాజు వేధింపులు తాళలేకే తనువు చాలిస్తున్నామని స్పష్టం చేశారు. నా పేరు పెరుమాళ లక్ష్మీనారాయణ. నేను ఈరోజు ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నాతో పాటు నా తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, పెరుమాళ లోకినాథ్. మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు, నారాయణపురం, కొమ్మల గోపి, కమ్ముల సాయితేజ, కైకరం, గుర్రం ప్రసాద్, కైకరం. కమ్ముల సాయి అనే అతను హైదరాబాద్లో ఉండి క్రికెట్ బుకింగ్ నడుపుతూ ఉంటాడు. గుర్రం ప్రసాద్ అనే వ్యక్తి విజయవాడలో ఉండి క్రికెట్ బుకింగ్ నడుపుతూ ఉంటాడు. వీళ్ళు నా తమ్ముడిని క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం చాలా హింసించారు, చాలా బ్లాక్మెయిల్ చేశారు. 3 కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశారు. మా తమ్ముడు 3 కోట్ల రూపాయల డబ్బు కట్టాడు వాళ్ళకి. అయినా సరే వాళ్ళు వదలకుండా హింసించడం మొదలుపెట్టారు. నా తమ్ముడితో పాటు నన్ను కూడా హింసించడం మొదలుపెట్టారు. నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ నాకు అసలు ఈ క్రికెట్ బుకింగ్కి నాకు ఏ సంబంధం లేదు. అయినా నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో ముఖ్య వ్యక్తి దండు గోపాలకృష్ణరాజు, నారాయణపురం. అసలు ఈ క్రికెట్ బుకింగ్లో దింపింది, దీంట్లో ఇలా ఇరుక్కుపోయేలా చేసింది, నా తమ్ముడిని మానసికంగా హింసించి అన్ని రకాలుగా, స్నేహితుడైనప్పటికీ కూడా మానసికంగా, ఇది క్రికెట్ బుకింగ్ పరంగా అన్ని రకాలుగా నువ్వు చాలా హింసించి
వీటన్నిటికీ మూల కారణం దండు గోపాలకృష్ణరాజు. మేము ఈరోజు మీ ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటే దానికి కారణం దండు గోపాలకృష్ణరాజు. వీళ్ళ నలుగురు కారణం. నలుగురు క్రికెట్కి పుక్కిలి. వీళ్ళ వల్లే మేము ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాం. నేను ఈరోజు ఆత్మహత్య చేసుకుంటానికి గల కారణం దండు గోపాలకృష్ణరాజు, గుర్రం ప్రసాద్, అలాగే కమ్ముల సాయితేజ, అలాగే కమ్ముల గోపాలకృష్ణ. దండు గోపాలకృష్ణరాజు వచ్చి నారాయణపురం, గుర్రం ప్రసాద్ వచ్చి కైకరం విజయవాడలో ఉంటున్నాడు ఎన్ఆర్ హాస్పిటల్ దగ్గర. అలాగే కమ్ముల సాయితేజ వచ్చి కైకరం కానీ హైదరాబాద్లో ఉండి క్రికెట్ బెట్టింగ్ చేస్తుంటాడు. అలాగే కమ్ముల గోపాలకృష్ణ వచ్చి కమ్ముల గోపి ఎలియాస్, అతను కైకరంలో ఉంటాడు. వీళ్ళ నలుగురికి నేను క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు లాస్ అయ్యి దగ్గర 3 కోట్ల రూపాయల వరకు కట్టాను. నేను ఇంకా కట్టాలి. నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను నానా రకాలుగా దాదాపు ఒక నెల, ఏప్రిల్ 2వ తారీఖున ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. అప్పటికి 15 రోజుల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? దండు గోపాలకృష్ణరాజు, కమ్ముల గోపి, కమ్ముల సాయి, అలాగే గుర్రం ప్రసాద్. ఈ గుర్రం ప్రసాద్ అన్న వ్యక్తి క్రికెట్ బుకీయే. ఈ నలుగురు క్రికెట్ బుకీలే. ఈ గుర్రం ప్రసాద్ అన్న వ్యక్తి నా దగ్గర 3,50,000 క్యాష్ తీసుకున్నాడు. తీసుకొని ఇవ్వడం మానేసి నేను ఏప్రిల్ 2వ తారీఖున ఈ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టి ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. నేను ఆ బయటకు వచ్చేసింది అదునుగా తీసుకొని నేనే ఇతనికి 20 లక్షలు క్యాష్ ఇవ్వాలని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అదంతా అబద్ధం. నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నాను. నేనే కాదు, మా అన్నయ్య కూడా చేసుకుంటున్నాను. ఈ క్రికెట్ బెట్టింగ్కి మా అన్నయ్యకి ఎటువంటి సంబంధం లేదు. మా అన్నయ్యకి అసలు క్రికెట్ బెట్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు మా అన్నయ్యని కూడా బ్లాక్మెయిల్ చేశారు. ఎవరు? దండు గోపాలకృష్ణరాజు, అలాగే కమ్ముల సాయితేజ కైకరం హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అలాగే గుర్రం ప్రసాద్ కైకరమే విజయవాడలో సెటిల్ అయ్యాడు. అలాగే కమ్ముల గోపాలకృష్ణ కైకరం. వీళ్ళు నలుగురు నన్ను బ్లాక్మెయిల్ చేయడం, అలాగే మా అన్నయ్యని బ్లాక్మెయిల్ చేయడం వల్ల మా ఇద్దరు ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక మేము అనగా మే 12వ తారీఖున మా అన్నయ్య నేను సూసైడ్ చేసుకుంటున్నాం. మా సూసైడ్కి గల మెయిన్ కారణం ఈ దండు గోపాలకృష్ణరాజు, అలాగే గుర్రం ప్రసాద్, అలాగే కమ్ముల సాయితేజ, కమ్ముల గోపి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈలోపే 2 ప్రాణాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ముల మృతికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఎవరికి పంపించారు వీడియోస్? వాళ్ళ సెల నుంచి నాకే నాకును కుర్రోళ్ళందరికీ పంపించారు. మొత్తం అందరికీ పంపించారు. నాకు కూడా పంపించారు. దీని మీద ఆల్రెడీ కేసు పెట్టారండి. వాళ్ళ బాబాయ్ గారు పెట్టారు ఆల్రెడీ కేసు. వాళ్ళ బాబాయ్ గారు లాయర్. వాళ్ళ బాబాయ్ గారు పెట్టారు ఆల్రెడీ కేసు. కాకపోతే అక్కడ నుంచి ఏదో స్టేట్మెంట్ తీసుకురమ్మన్నారండి. ఇక్కడ ఎస్ఐ గారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కేసు పెడతానన్నారు ఎస్ఐ గారు కూడా. వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలని మేము అదే కోరుకుంటున్నాము. వాళ్ళకి మాతో చాలా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే మమ్మల్ని వాళ్ళ సొంత తమ్ముళ్ళ చూసుకునే వాళ్ళు. వాళ్ళు ఏదన్నా ఆపద అంటే మాకు వాళ్ళే మందులు ఉండేవాళ్ళు. వాళ్ళ మా అమ్మ నాన్నల కన్నా వాళ్ళే ఉండేవాళ్ళు. మాకన్నా ముందర ఏదైనా ఆపదన్నా మేము ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదన్నా మాకు తెలియపోయినా, మాకు ఏదైనా చేయాలన్నా, లేకపోతే అక్కడికి వెళ్ళాలన్నా, మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళే మాకు ఎదురు నడిపించేవారు మమ్మల్ని. కానీ వాళ్ళు లేరని మేము చాలా బాధపడుతున్నాం ఈ రోజున. కానీ వాళ్ళకి ఇలా జరిగినందుకు వాళ్ళకి చావు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆ పోలీసు వారిని అందరూ మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఆత్మకు మనశ్శాంతి చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని అదే అడిగి కోరుకున్నారు కూడా. అయితే చాలా మంచోళ్ళండి. వినోద్ నారాయణ మాకు బాగా తెలిసిన వాళ్ళండి. మా పక్కన వాళ్ళండి. అక్క అంటే వదిలిపెట్టేవాళ్ళు కాదు. చాలా బాగుండేవారు. మరి ఊరు వెళ్తున్నామని చెప్పారండి. ఏమైందో తెలియదు. మళ్ళీ తిరిగి రాలేదండి. ఇదిగో ఎలాగని తెలిసిందండి. మరి ఏం జరిగింది అన్నది మాకు తెలియదు. మాకు అదేనా సెల్లో చూసి మా వాళ్ళు చెప్పాక తెలిసిందండి ఇలాగని. అంతేనండి. మరి బిడ్డలైతే చాలా మంచోళ్ళు. మరి ఇంత అన్యాయం జరుగుద్ది అనుకోలేదండి. మరి ఊరెళ్ళి వస్తామని రాలేదు. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా? వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. ఎవరో లేరు. 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ అమ్మకి తల్లో ఏదో గట్టు ఉండి చనిపోయారండి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. For more videos like this, subscribe Big TV channel.